తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు యుఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ₹1 కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్టుకు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 టికెట్ తీసుకోకుండా ₹50 లక్షల ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. ఇక్కడ రాజకీయాలు లేవు. 28 సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర 33 సంవత్సరాలు అవుతుంది. హెరిటేజ్కి కానీ పెట్టాను, కానీ కంపెనీ స్థాపించాను, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను. మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు. దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది. ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. పిల్లలు మీరు చదువుకున్న తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి. ఇక్కడుండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నా, సమాజం వల్ల మనం పైకి వచ్చాం. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది. పేదరికం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం. మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు. బసవ తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. దానికే పిలిపిస్తున్నా. ఆ పిలుపునందుకొని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు. అవనిగడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు. రాయలసీమ కరువు వస్తే వచ్చాడు. జోలి పట్టాడు, డబ్బులు వసూలు చేశాడు. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజింగ్ ట్రస్టీకి, ఫౌండర్గా ఇప్పుడే చెప్పారు, నేను కూడా టికెట్ తీసుకొని వచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత అలో చేశారు. నేను ఇచ్చింది ట్రస్ట్కి కాదు, తలసీమియా పేషెంట్లకు ఇచ్చాను. అది నాకు తృప్తి, చాలా సంతోషం. వండర్ఫుల్ ఈవినింగ్. నేను ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను కూడా క్షమించరు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజెప్తూ ఉన్నాము. వారు చెప్పినటువంటి బాటలోనే నడుచుకుంటూ అందరం మనవంతు సమాజానికి సేవా కార్యక్రమాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే భార్య ముందుండి నడిపిస్తూ ఉంటే భర్త సీఎం అయినా సరే టికెట్ కొనుక్కొని రావాల్సిందేననేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాము. సో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ని కూడా ఇక్కడ విడుదల చేయబోతూ ఉన్నారు. శివమణి గారు ఇప్పుడే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి ఫెలిసిటేట్ చేశారు. అలాగే తమన్ గారు, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, హూస్ పర్ఫార్మెన్స్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫార్. వీఆర్ ఆల్ సెట్ ఫార్ తమన్ గారు's యూఫోరియా మ్యూజికల్ నైట్. అండ్ ఈరోజు ఈ అకేషన్లో ఒక స్పెషల్ సాంగ్ని కూడా కంపోజ్ చేయడం జరిగింది. తమన్ గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్, కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి సాంగ్, ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి సాంగ్. ఈ సాంగ్ని విడుదల చేయడానికి వేదిక మీదకి నారా భువనేశ్వరి గారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాము. అలాగే కాసర్ల శ్యామ్ గారిని, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారి పాటల్లో మంచి మట్టి వాసనలు గుబాళిస్తాయి. అలాంటి కాసర్ల శ్యామ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ని రాయడం జరిగింది. నన్ అదర్ దాన్ తమన్ గారి మ్యూజిక్ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి నారా భువనేశ్వరి గారిని, కాసర్ల శ్యామ్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విద్య, వైద్యం, స్త్రీ సాధికారత, అలాగే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ చెకప్ క్యాంప్స్, బ్లడ్ చెకప్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇలా ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి స్పెషల్ సాంగ్.